హలో, ఏంటి ఫోన్ చేసినట్టున్నావు? ఏమైంది? ఏమైంది? ఇంటికి పోయినవాటి ఇవాళ? ఏం పోవద్దా? నా ఇంటికి నేను పోవద్దా? నేను ఉన్నప్పుడు రా. మరి ఇంట్లో సామాన్లన్నీ నీ ఇంటికి చేరేలా ప్రజ్ఞాపూర్కి తీసుకుపోయి ఇల్లు కిరాయికి ఎట్లా ఇచ్చినావు నువ్వు? ప్రజ్ఞాపూర్కి ఎవరు తీసుకుపోయాడు? నేను ఉన్నా కదా ఇంట్లో. మ్మ్హ. ఇంట్లో నేను వెనక నేను లేనా? కనబడలేదా? అయి నువ్వు ఏడ కనబడ్డావు నాకు? నువ్వు ఉంటే దొంగ లెక్క రాకు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పిరా. ఫేస్ టు ఫేస్ ఎవరు లేని టైం నువ్వు చూసి దొంగ అట్లా లెక్క కాదు. వచ్చుడు ఇల్లు కాదు. ఇల్లు కిరాయికి ఎవరికి కిరాయికి ఇచ్చినావు నువ్వు? నేను ఎందుకు ఎవరికి రేకిచ్చినా నాకు వెళ్తలేదు. నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వమంటే ఇస్తలేవు. వెళ్తలేదు. పిల్ల స్కూల్ ఫీజు కూడా నువ్వు కడతలేవు. అయితే మెయింటెనెన్స్ రావట్లేదా? నేను ఎట్లా బతకాలి? ఏ పిల్లని ఎట్లా బతికియాలి? నేనేం పని చేస్తలేను. ఎట్లా వెళ్ళాలి? పిల్లకి ఎట్లా వెళ్ళాలి? నాకు ఎట్లా వెళ్తుంది? రా మరి వచ్చి ఇంట్లో ఉండు, ఇద్దరం ఉందాము. ఆమె భవిష్యత్ ఏంది ఆమెది? ఆమె తిండి కూడా పెట్టుకోలేని పొజిషన్లు ఉన్నా. ఆమె పొట్ట తిప్పలేంది ఏం కథ? ఈ మరి నెలకు 10,000 పంపి మరి ఆమెని. ఎంత నెలకు? 10,000 పంపి మరి. ఓకే. మేము ఎట్లా బతకాలి? ఏం కథ? మరి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టి మమ్మల్ని ఇంట్లోకైనా ఎవరికి పొమ్మన్నారు? రా, నువ్వు రాంగా వచ్చి ఉంటానని ఎవరన్నా వద్దంటారా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి కొట్టి ఎలగొట్టినప్పుడు ఎవరు ఏం చెప్పారు? నిన్ను ఎవరిని కొట్టి ఎవరు ఎలగొట్టలేదు. ఊరు లేదా? వచ్చి అడుగు. అదే ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ రా. ఇట్లా ఎవ్వరు లేనప్పుడు, కాలనీలో ఎవ్వరు లేనప్పుడు దొంగలాగా రాకు. ఎవరు దొంగలాగా వచ్చిర్రు? ఇప్పుడు నువ్వు దొంగలాగా ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఇంటి పక్క లేరు, ఇంటి ముందట వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేనిది చూసి ఎందుకు వచ్చినావు నువ్వు? ఎవరు చూసి ఎవరు లేనిది నువ్వు ఎందుకు ఇప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చినావు? నిన్న మొన్న రాంది ఇవాళ ఎందుకు వచ్చినావు? ఇప్పుడు నా ఇంటికి నేను నా నా ఇంటికి ఇంటికి నేను ఎప్పుడైనా నువ్వు నా వస్తాను. ఇంటికి రా అంటే రా. నేను ఉన్నప్పుడు రా. నేను బిడ్డ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాము. మేము హాస్పిటల్కి వచ్చినాము. హాస్పిటల్కి వచ్చిర్రా లేకపోతే ఆ, ప్రజ్ఞాపూర్లో ఇక్కడ ఎట్లాగో జాబ్ చేస్తుంటే ఈడ నలుగురికి తెలుస్తుందని చెప్పేసి ప్రజ్ఞాపూర్లో స్కూల్లో జాబ్ చేసుకుంటా అన్ని జాబ్ చేసుకుంటే జాబ్ ఎంతసేపు ఎవరు నీకు చేస్తలేరు. చూసుకుంటా ఆడ జాబ్ ప్రజ్ఞాపూర్లో ఎవరు చేస్తలేరు. నీ లెక్క దొంగ దొంగ శాస్త్రాలు మాకు లేవు. అవు కరెక్ట్. అర్థమవుతుందా? దొంగ నేను కేసు చేరియాలనే ఉన్నా. నేను దొంగ కేసులే రా. పెట్టిన దానివి దొంగ సాక్ష్యాలు ఎందుకు పెట్టావు అని. ఇవన్నీ నీకు అన్నీ అనవసరం కానీ ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ రా. ఫేస్ టు ఫేస్ ఏంది? ఆ ఏసీ ఏమైంది? నా బండి ఏమైంది? ఆ ఇంటిని అన్నీ ఇంటిని ఉన్నాయి. ఎవరికి నువ్వు అన్ని ఎవరికి దొంగ ఎవరికి కిరాయికి శాస్త్రాలు ఇచ్చినావు? వేయకు. కిరాయికి ఎవరు ఇవ్వలేదు. మాకు వెళ్తలేదు. బిడ్డను పోషించుకోవడానికి నాకు లేదు. నేనేం పని చేస్తలేను. అవును, కాబట్టి పని నేను చేస్తలేవా? ఇచ్చుకున్నా. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పని చేస్తలేవా నువ్వు? చేస్తలేను. ఎప్పుడో బంద్ చేసినాం. నువ్వు చేసిన ఘనకార్యాలకి ఎప్పుడో తీసేసిర్రు. ఎప్పుడు అర్థమైందా? చేసేసిరు? ఎప్పుడో తీసేసిర్రు. అది అవసరం నీకు. అదే ఎప్పుడు అర్థమైందా? తీసేసిరు? అది చెప్పరాదు, ఎప్పుడు ఎప్పుడు తీసేసారు? నువ్వు ఎప్పుడైతే అటెంప్ట్ మర్డర్ అయిపోయిందో అప్పుడే అయిపోయింది. అవునా? అప్పుడే బంద్ చేసినాం. మేము చేయట్లేదు. కానీ ఆహా. నువ్వు ఇప్పుడు ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చినావు నాకు అది చెప్పు. ఆ ఇల్లు నీదా? అవును, మనది. నాది కాదు, మనది. మరి మనదైనప్పుడు నేను నా ఇంటికి నేను వచ్చిన కదా, నీ ఇంటికి నేను రాలే కదా, నా ఇంటికి నేను వచ్చిన. ఉండేటట్టు రా. ఇట్లా దొంగలాగా రాకు. ఉండేటట్టు రా. ఎందుకు వస్తే వచ్చి ఆల్రెడీ నీ సామాన్లు వేసుకొని పోయినావు దొంగలాగా. ఏం అప్పుడు వేసుకొని పోయినా? ఆ ఏం వేసుకుపోయినా? సిపిఐ పార్టీ వాళ్ళని పట్టుకొని వచ్చి మాస్కం పెడతాను వచ్చినావు. దొంగలాగా వచ్చినావు. మాస్కం నేను కొమ్మరిల్లులో పెట్టినావు. కనీసం ఈ సెకండ్ మాస్కం నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా. రెండో మాస్కం అన్నా చక్కగా పెడదాము, ఆయన ఆత్మశాంతి అన్న నిమ్మలంగా ఉండని అని. మీ సోయ ఎట్లాగో మీకు లేదు. కనీసం రెండో మాస్కం అన్న పెడదామని ఫోన్ చేస్తా అనుకున్నా. నేను రేపో ఎల్లుండో 27 తారీఖు నేను పెడతా అనుకుంటున్నా. ఎక్కడ? ప్రజ్ఞాపూర్లోనా? ప్రజ్ఞాపూర్లో నేను ఎందుకు పెడతా? నా ఇంట్లో నేను పెట్టుకుంటా. నీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు నా ఎక్కడ? నా ఇల్లు బీడి కాలనీ. నా ఇంట్లో నేను పెట్టుకుంటా. ఆ ఇల్లు వచ్చి ఎవరిది? వచ్చి ఆ ఇల్లు చక్కగా నీదా? ఉండేది ఉంటే అవన్నీ బిడికాల పక్క ఇల్లు పెట్టు. నీదా? దమక్ లేని మాటలు మాట్లాడకు. అర్థమైందా? బీరేకాలని ఇల్లు నీదా? నాది కాదు, మనది. మరి నాది నాది అని ఎట్లా అన్నావు ఇప్పుడు నువ్వు? నాది అనేది కూడా మనది. నువ్వు ఇంతకుముందు నాది నువ్వు నాది నాది అంటే అంటుంటే కదా. అవును అంటాం. నాది అని నువ్వు అంటుంటే నేను మనది అంటాను. నువ్వు మనది అన్నావు, అర్థమవుతుందా? నాది వచ్చి అంటున్నావు. మాస్కం పెట్టేది ఉంటే పెట్టు. ఫస్ట్ సంవత్సరికమా ఎట్లాగో పెట్టలేదు. కనీసం ఈసారన్నా చక్కగా పెట్టేది ఉంటే పెట్టు. ఆ మీ ఆ పెన్షన్ తినుకుంటే ఆ ముసలోని తృప్తి లేకుంటే చేస్తారు. నేను కలిసి ఉందామని అంటున్నా. మీరు ఎలగొట్టిరు అంటారు. ఎలగొడితే ఊరు గొడ్డు పోయిందా? ఊరు చెప్పదా? ఆ ఊరు ఆ రోజు మీ చెప్పేవా? అమ్మకు ముఖం లేదు కాబట్టి వస్తలేదు. అది ఎవరు? వచ్చేది ఉంటే రమ్మను. ముఖం ఉన్నది అయితే రమ్మను. చక్క 27 తారీఖు మాస్కం పెట్టుకుందాము. రర్రి 27 తారీఖా? ఏ 27 తారీఖు? ఈ నెల 27 తారీఖు. ఈ నెల 27 తారీఖు ఎందుకు పెడతాం? ఆయన చనిపోయింది మన ఆగస్టులో కదా. ఎప్పుడు? ఆయన ఆగస్టులో చనిపోయింది కదా. అవునా? ఆగస్ట్ ఏ డేట్ చనిపోయిండు? ఆగస్టు 2వ తారీఖు. అవునా? సరే సరే. మరి దినాలు వేసింది అవన్నీ వేసింది అన్నీ రాసి పెట్టున్నాయి కదా. ఫోటో కట్టి ఉన్నాయి. అవన్నీ అవన్నీ ఎక్కడ చేసుకున్నావు?
ఎక్కడ చేసుకున్నాము? సరే సరే నువ్వు అవన్నీ నేను కోర్టులో నిరూపిస్తా కానీ నీ సరే. దొంగ సాక్ష్యాలు నీ దొంగ కథలు అన్నీ అని. సరే ఇప్పుడు నీకేంటిది, ఇంటికి ఎందుకు వచ్చినావు, ఎందుకు ఫోటోలు కొట్టుకొని పోయినావు? ఫోటోలు ఎందుకు తీసుకున్నాం మేము? ఫొటోస్ తీసుకున్నావట కదా, అవును తీసుకుంటా, నా ఇంటికి ఎందుకు వచ్చినా నేను. తీసుకుంటావు? నా ఇల్లు కాదు అది, నీ ఇల్లు కూడా కాదు అది. అది నీ ఇల్లు కాదు, నా ఇల్లు నీ నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, ఇద్దరిది ఇల్లు కాదు మరి అట్లా. ఎందుకు కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి అది మన ఇల్లు. ఈ తలకాయ తోకలేని ముచ్చట్ని మాట్లాడకు. మరి ఏం ఏదైనా మాట్లాడాలి? మాట్లాడేది ఉంటే వచ్చేది ఉంటే చక్కగా రా, మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. ఉండుర్రి, నీకు గొడవలు ఉండేది ఉంటే నువ్వు 2 రూమ్లు నేను 2 రూమ్లు ఉంటా, నీ తలకాయ తిరిగేదాకా ఉండు. ఆహా. అర్థమైందా? నీకు ఇప్పుడు నాతో పడట్లేదు కదా నీకు, నువ్వు కావాలని అనుకుంటున్నా. ఎందుకు నువ్వు సంపదామని? నువ్వు వద్ద ఎవరు చంపనీకి వచ్చారు? నువ్వు చంపనీకి వచ్చినావు, నేను చంపనీకి వచ్చాను? అదే ఇంకోసారి చంపనీకి వచ్చిందే వచ్చారు, చంపనీకి వచ్చింది నువ్వు. అవునా? నేను కేవలం బిడ్డ కోసమని నేను అందరం కలిసి ఉందామని అంటున్నా. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ గొడవలు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ బంగారం ఎవరు దాచిపెట్టిర్రు అవన్నీ నీకెరక. మీ అమ్మ అప్పుడు ఎవరు మీడియాని తీసుకొచ్చి నాది ఇంత బంగారం అని చెప్పిన రికార్డులు ఉన్నాయి, మీరు రాసిన దొంగ లెక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ పక్కకు పెట్టి మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నా. మీరు ఇంకో వస్తే సంతోషమని అనుకుంటున్నా. అన్నీ మీరు వస్తే అన్నీ పోతాయి. అర్థమైందా? నువ్వు చక్కగా వచ్చి చక్కగా ఇంట్లో ఉండు, పిల్లకు ఒక తండ్రిలాగా బాధ్యత వహించు. అవునా? అర్థమవుతుందా? అయితే ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ అయిపోయింది, ఇక రేప్ కేసు పెట్టిద్దామనా? అయ్యా అది నీ కర్మ, నువ్వు పెంచుకుంటున్నావు, నీ కర్మ. నేను సాయంత్రం మాట్లాడతాను, నేను హాస్పిటల్లో ఉన్నా, నువ్వు కొద్దిగా హాస్పిటల్లో బిజీ ఉంది. ఉన్నావు, హాస్పిటల్లో ఉన్నా, బిజీ. నువ్వు స్కూల్లో ఉన్నావు.